నమస్తే వెల్కమ్ టు 10 Max. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్న టైటిల్ మారబోతోంది. ఇక నుంచి తెలుగు సినిమా గ్లోబల్ సినిమా కాబోతోంది. ఎందుకంటే నాగ్ అశ్విన్ ప్లాన్ చేసిన ప్రమోషన్లు అలాంటివి. ఇంకా సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వకుండానే రిలీజ్ కి 2 నెలల ముందు నుంచే ప్రమోషన్లు చేయడానికి రెడీ అవుతోంది ప్రభాస్ అండ్ టీమ్. మరి కల్కి ప్రమోషన్లు మొదలు పెట్టే ముహూర్తం ఎప్పుడు? మే 9న రిలీజ్ అనౌన్స్ చేసింది కల్కి మూవీ. ప్రభాస్, దీపికా పదుకొన్ జంటగా, కమల్ హాసన్ విలన్ గా, అమితాబ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కల్కి మూవీ ఇంకా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉంది. 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్, భారీ స్టార్ క్యాస్ట్, నెక్స్ట్ లెవెల్ గ్రాండ్నెస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అప్పుడే ప్రమోషన్ లో ప్లాన్ రెడీ చేసింది. ప్రభాస్ హీరోగా గ్లోబల్ లెవెల్లో రిలీజ్ అవుతున్న కల్కి మూవీ ప్రమోషన్లు స్టార్ట్ చేయడానికి రెడీ అయింది. మార్చి 1 నుంచి వరుసగా అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉన్న కల్కి ఫిల్మ్ సిటీలో షూటింగ్ కంటిన్యూ చేస్తోంది. అయితే రిలీజ్ కి ఇంకా 2 నెలలే ఉండడం, వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ ప్లాన్ చేయడంతో ప్రమోషన్లు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలని డిసైడ్ అయింది టీమ్. సైంటిఫిక్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న కల్కి మూవీ మీద ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్టు హాలీవుడ్ రేంజ్ యాక్షన్స్, గ్రాఫిక్స్ ఉండబోతున్నాయని ఇప్పటికే అనౌన్స్ చేసింది టీం. దీనికి తోడు పాన్ ఇండియా వైడ్ ఇమేజ్ ఉన్న ప్రభాస్ క్రేజ్ ని మ్యాచ్ చేయడానికి ప్రమోషన్లు ఆ మాత్రం ఉండాల్సిందే అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఈసారి ప్రమోషన్లు గట్టిగా ప్లాన్ చేస్తున్న కల్కి టీం దానికి తగినట్టే ప్రమోషన్ల రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటోంది. అంతకంటే ముందు వరుసగా సినిమా నుంచి గ్లింప్స్, టీజర్స్, మేకింగ్ వీడియోస్ తో వచ్చే 2 నెలలు ప్రమోషన్ల మోత మోగించడానికి రెడీ అవుతోంది కల్కి టీం. 2 ఏళ్ల నుంచి మెగా ఫ్యాన్స్ చరణ్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఎంత వెయిట్ చేస్తున్నారో గేమ్ చేంజర్ అంతకు మించి డిలే అవుతూ వస్తోంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో అసలు అంచనాలే లేని ఈ సినిమా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది. మరి ఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యే లోపైనా ఫ్యాన్స్ కి చరణ్ ఏదైనా గుడ్ న్యూస్ చెప్తారా? రామ్ చరణ్, కియారా జంటగా శంకర్ డైరెక్షన్ లో 150 కోట్లకు పైగా బడ్జెట్ తో దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ షూటింగ్ సాగుతూనే ఉంది. ఆగుతూ సాగుతూ వస్తున్న ఈ సినిమా రోజు రోజుకి ఆలస్యం అవుతూనే ఉంది. అయితే లేట్ కి బ్రేక్ వేస్తూ షెడ్యూల్ స్టార్ట్ చేసింది టీం. ఇంకా ఓ కొలిక్కిరాని గేమ్ చేంజర్ షూటింగ్ లో రామ్ చరణ్ జాయిన్ అయ్యారు. అంతేకాదు ఈసారి ఎక్కువ సీన్స్ కంప్లీట్ చేయడానికే శంకర్ అండ్ టీం ఎయిమ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. చాలా కాలం నుంచి బ్రేకులు పడుతూ వస్తున్న గేమ్ చేంజర్ షూటింగ్ మరోసారి షూటింగ్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే 2 ఏళ్ల నుంచి సెట్స్ మీదే ఉన్న ఈ సినిమా షూటింగ్ అసలు ఎక్కడి వరకు వచ్చిందో అన్న క్లారిటీ కూడా ఇవ్వడం లేదు శంకర్ అండ్ టీం. దాంతో ఇప్పటికే డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ శంకర్ ని సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో గేమ్ చేంజర్ షూట్ కంటిన్యూ అవడం, దానిలో రామ్ చరణ్ జాయిన్ అవడంతో ఫ్యాన్స్ కి హోప్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ షెడ్యూల్ అయ్యేలోపు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతారా, అప్పుడెప్పుడో రిలీజ్ చేస్తానన్న ఫస్ట్ సాంగ్ అప్డేట్ అయినా ఇవ్వకపోతారా అని వెయిట్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ లేట్ అవడంతో ఈ సినిమా రిలీజ్ చేసే సీజన్స్ కూడా దాటిపోతున్నాయి. ఇప్పటికే సమ్మర్ నుంచి సెప్టెంబర్, అక్కడి నుంచి దసరా సీజన్ అనుకున్న గేమ్ చేంజర్ ఇప్పుడు దసరాకి కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. ఒకవేళ షూటింగ్ ఇప్పుడైనా ఎక్కడా బ్రేక్ లేకుండా చేస్తే ఇయర్ ఎండ్ కి కానీ వచ్చే సంక్రాంతికి కానీ రిలీజ్ చేయొచ్చని అంచనా. మరి ఈ సినిమా కంప్లీట్ అయ్యేదెప్పుడో, రిలీజ్ అయ్యేదెప్పుడో, అసలు వీటి మీద క్లారిటీ వచ్చేదెప్పుడో? ఆపరేషన్ వాలంటైన్ రిలీజ్ కి రెడీ అవుతోంది. మరి 10 రోజుల్లో థియేటర్లకు వస్తున్న ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. కొన్నాళ్ల నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న వరుణ్ కి ఈ సినిమా తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా బంపర్ హిట్ ఇవ్వబోతోందా? హిట్ కోసం విక్రమార్క ప్రయత్నాలు చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఇప్పటి వరకు లోకల్ గా సినిమాలు రిలీజ్ చేసిన వరుణ్ ఈసారి ఆపరేషన్ వాలంటైన్ గా పాన్ ఇండియా వైడ్ గా రాబోతున్నాడు. అందుకే ట్రైలర్ ని కూడా అదే రేంజ్ లో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ప్రమోషన్లతో ఇప్పటికే మోత మోగిస్తున్న ఆపరేషన్ వాలంటైన్ ట్రైలర్ తో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నాడు. మెగా హీరో వరుణ్ తేజ్ అప్ కమింగ్ మూవీ ఆపరేషన్ వాలంటైన్ ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాయి. మార్చి 1న థియేటర్లోకి వస్తున్న ఆపరేషన్ వాలంటైన్ సినిమాకు సంబంధించి ట్రైలర్ లాంచ్ చేసింది టీం. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ట్రైలర్ రిలీజ్ చేస్తే, తెలుగులో రామ్ చరణ్ ఈ రియల్ ఇన్సిడెంట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన పేట్రియాటిక్ మూవీ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఏదైతే అదైంది అంటూ పవర్ఫుల్ డైలాగ్ తో వరుణ్ తేజ్ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. వరుణ్ తేజ్ ఏవియేటర్ గా, మానుషి చిల్లర్ కూడా జస్ట్ హీరోయిన్ గా కాకుండా అంతే స్క్రీన్ స్పేస్ తో పవర్ఫుల్ రోల్ లో కనిపిస్తోంది.
శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ కి జంటగా మానుషి చిల్లర్ తెలుగు ఎంట్రీ ఇస్తోంది. వరుణ్ తేజ్ కెరియర్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఆపరేషన్ వ్యాలంటైన్ బాలీవుడ్ లో కూడా భారీగా రిలీజ్ కాబోతోంది. అందుకే ఈ అప్పీల్ కోసం ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఏకంగా వాఘా బార్డర్ లో రిలీజ్ చేసింది టీమ్. ఈసారి ఎలా అయినా ఆపరేషన్ వ్యాలంటైన్ తో హిట్ కొడతానంటున్నారు వరుణ్. 3 ఏళ్ల నుంచి సరైన హిట్ లేని వరుణ్ కి గని, గాంధీవదారి అర్జున సినిమాలు అస్సలు వర్కౌట్ కాకపోవడంతో ఈ సినిమా మీదే హోప్స్ పెట్టుకున్నారు. మరి ఈ పుల్వామా అటాక్స్ స్టోరీ ప్రేక్షకులకి ఎలా కనెక్ట్ అవుతుందో మరో 10 రోజుల వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. డాన్ కో పకడ్నా ముష్కిల్ హీ నహీ నా మున్కిన్ హే అంటూ డాన్ స్టైలిష్ గా చెప్పిన ఒక్క డైలాగ్ కి ఫిదా అయిపోయారు జనాలు. డాన్లు మారినా ఈ డైలాగ్ మాత్రం ఎవర్ గ్రీన్ గా రన్ అవుతూనే ఉంది. మరి డాన్ కి జంటగా ఈసారి డాన్ 3లో హీరోయిన్ కూడా మారింది. ఫైర్ క్రాకర్ లాంటి డాన్ కి అంతే యాటిట్యూడ్ ఉన్న బాస్ లేడీగా ఎవరు రాబోతున్నారు? తరాలు మారిన కొన్ని సినిమాలకు క్రేజ్ మాత్రం అలాగే ఉండిపోతోంది. అలాంటి క్లాసిక్ మూవీస్ లో ఒకటి డాన్. హిందీలో డాన్ క్రియేట్ చేసిన ట్రెండ్ అలాంటిలాంటిది కాదు. డాన్ లో మారిన డాన్ సినిమాల సక్సెస్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదు. అమితాబ్, షారుఖ్ తర్వాత డాన్ గా రాబోతున్న రణ్వీర్ సింగ్ కి హీరోయిన్ ఫిక్స్ అయింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో బిజీగా ఉన్న కియారా అద్వానీ బాస్ లేడీగా రాబోతోంది. డాన్ 3గా రణ్వీర్ సింగ్ నే అనౌన్స్ చేసినప్పుడు రణ్వీర్ ని మ్యాచ్ చేసే హీరోయిన్ యాటిట్యూడ్ వైజ్ గా ఎవరా అంటూ సోషల్ మీడియాలో గట్టి చర్చే జరిగింది. ఫైనల్ గా కియారా అద్వానీ డాన్ 3లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. గ్లోబల్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ భారీ బడ్జెట్ తో అంతకు మించిన యాక్షన్ సీక్వెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కబోతున్న డాన్ 3లో ఫస్ట్ టైం రణ్వీర్ కియారా కాంబినేషన్ ని తెర మీద చూడడానికి వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఫర్హాన్ అఖ్తర్ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న డాన్ 3 షూటింగ్ నెక్స్ట్ ఇయర్ వరకు స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేకపోయినా సినిమా మీద మాత్రం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తున్నారు. డాన్ గా ఇప్పటికే రణ్వీర్ సింగ్ ని స్టైలిష్ వీడియోతో ఇంట్రడ్యూస్ చేసిన టీం లేటెస్ట్ గా కియారాని కూడా అంతే క్లాసీగా అనౌన్స్ చేశారు. మరి డాన్ హీరోయిన్లుగా ట్రెండ్ సెట్ చేసిన జీనత్ అమన్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ ని కియారా ఏ రేంజ్ లో మరిపిస్తుందో, ఏ రేంజ్ లో బాస్ లేడీగా కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. చిరంజీవి లేకపోయినా సూపర్ స్పీడ్ లో విశ్వంభర, ఓజీ మీద క్రేజ్ పెంచుతున్న రాహుల్, మాస్ సాంగ్ కి సాలిడ్ స్టెప్ వేస్తున్న గోపీచంద్, మళ్ళీ అదే డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన అనిల్ సుంకర, రిలీజ్ కి సిద్ధమవుతున్న మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ ఫారెన్ లో ఉన్న కంటిన్యూస్ గా విశ్వంభర షూటింగ్ జరుగుతోంది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి రిలీజ్ అనౌన్స్ చేసిన ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బ్రేక్ లేకుండా షూటింగ్ కంటిన్యూ చేస్తోంది. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. ఓజీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్న రాహుల్ సినిమా ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో ఉంటుందంటూ సినిమా మీద క్రేజ్ పెంచుతున్నారు. గోపీచంద్ హీరోగా పోలీస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా హర్ష డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా భీమా. మార్చి 8న థియేటర్లోకి వస్తున్న ఈ సినిమా నుంచి గల్లీ సౌండ్లో అనే మాస్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది టీమ్. ఏకే ఎంటర్టైన్మెంట్స్ విఐ ఆనంద్ తో మరో సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. సందీప్ కిషన్ తో లేటెస్ట్ గా అనిల్ సుంకర ప్రొడ్యూసర్ గా తెరకెక్కిన ఊరి పేరు భైరవకోన మంచి టాక్ తెచ్చుకోవడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా విఐ ఆనంద్ తోనే చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు ప్రొడ్యూసర్లు. మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ రిలీజ్ కాబోతోంది. మహేష్, భూమిక జంటగా గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చి సూపర్ హిట్ అయిన ఒక్కడు మూవీ ఈ నెల 23, 24, 25లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దసరా సినిమాలో నానితో పాటు ఫ్రెండ్ గా నటించిన దీక్షిత్ శెట్టి లీడ్ రోల్లో కేజేక్యూ టైటిల్ తో కొత్త సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. ఈ మూవీకి సంబంధించి థీమ్ వీడియో రిలీజ్ చేసింది టీం. విరాన్ ముత్తంశెట్టి హీరోగా, లావణ్య హీరోయిన్ గా వేణు మురళీధర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ముఖ్య గమనిక. ఫిబ్రవరి 23న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. యంగ్ టాలెంటెడ్ హీరో అర్జున్ కళ్యాణ్, కుషిత జంటగా లక్ష్మణ వర్మ డైరెక్షన్ లో రాబోతున్న సినిమా బాబు నెంబర్ 1 బుల్షిట్ గై. ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసింది బేబీ టీమ్. మేఘశ్యామ్, రేఖ జంటగా జీవన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా వాస్తవం. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ లవ్ రొమాంటిక్ థ్రిల్లర్ టీజర్ లాంచ్ చేసింది టీం. చెదలవాడ శ్రీనివాసరావు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా రికార్డ్ బ్రేక్. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.